Please choose the best possible video resolution and audio systems to have the best experience at the following film. అరే వాళ్ళు ఎక్కడే ఉన్నారా? మనం కాలేజ్ అంతా తిరుగుతున్నాం. అరే సప్లీ ఎగ్జామ్స్ పడ్డాయి తెలుసా? నిన్నే అదే కదా బొక్క నేనే రాయాలి. 3 రోజు ముందు రాస్తా. అరే మన విజయ్ గడికి ఏదో అయ్యిందంటారా? పదరా. విజయాలు అన్నీ వచ్చారండి, కలిసారా? అవునా? పద్దా కలుద్దాం అయితే. హే బాగున్నారా? హాయ్ భయ్య, బాగా ఇక్కడెందుకన్నా నెల కూర్చొని మాట్లాడుకుందాం. సరే పదండి, అలాగే మాట్లాడదాం. ఇంకేంటా మరి, అందరూ బాగున్నారా? బాగానే ఉన్నాం భయ్య. అమ్మ నాన్న ఎలా ఉన్నారు భయ్య? ఏముంటారు తమ్ముడు, ఇంకా అలాగే వాడి గురించి ఆలోచిస్తున్నారు. చిన్న విషయం కాదు జరిగింది. ఊరుకో అన్నా. ఏ ఊరుకుంటాం, ఇంట్లేమో అసలు బాగుంటలేదు. అమ్మేమో వాడి గురించి ఆలోచిస్తుంది, వీడియో ఇలా చేసుకున్నాడు. అసలు ఏం చేయాలో తెలియట్లేదు. నువ్వు ఇలా ఉంటే మీ పేరెంట్స్ని ఎవరు చూసుకుంటారు చెప్పు? సరే కానీ దయచేసి మీరైనా అలా చేసుకోకుండా, ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకుని చాలామంది ఉన్నారు. ఓకే అన్నా, ఓకే. ఎలాగ ఉండేవాళ్ళందా, ఎలాగ అయిపోయాం ఏంటో. హలో, ఎట్లా నాకు వీడికి వీడికి కూడా పర్లేదు. అటెండెన్స్ చేయించావా?
బోర్ కొడుతుంది సుచిలిక్స్ పెట్టరా. అరే మాయా బా అప్డేట్ అయ్యేవరా. పెట్టు 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 అది 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 అదే 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 ఇది ఆహా చీప్ ఫెలోస్. సరే కానీ అది కాదురా, మన బ్యాచ్లో నువ్వు టాపర్ అని నీ ఫీలింగ్ కదా. నేను చిన్న క్వశ్చన్ అడుగుతాను, చెప్పు చాలు. అమెరికాలో పుల్ ఏమంటారు? చెప్పు చాలు, నువ్వు టాపర్ అని నేను ఒప్పుకున్నాను. అమెరికాలో కాబట్టి టైగర్ అంటారా? గూగుల్ ఎదుగుదాం. టైగర్స్ అంటారా లేకపోతే వైట్ టైగర్ అంటారు? కాదు, అంటారా? పుల్ ఏమంటారు? ఏమని అంటే చంపేస్తుంది కదా. మనకేం చెప్పలేదు. 3 నెలల నుంచి కంటిన్యూ అవుతున్నాడు. నాకే చెప్పలేదు, మీకేంటి మరి ఎంజాయ్మెంట్ ఏంటో అమ్మాయిలు కూడా తెలుసు. అమ్మాయిల కంటే ఎక్కువ లవ్. సరేలే మా ఇదంతా మనకి ఎందుకు కానీ గొడవ అంతా నా సినిమా ఎరా చదివేసావా? లేదురా చదవలేదు. సొల్లేకిరా నిన్నంతా కంబైన్ స్టడీస్ అంట కదా. రే ఒకసారి పైకి చూడు. చదువుతానే ఉన్నావు. ఏమో నైట్ మాత్రం నేను ముందు చెప్తాను. ఒకలాగా అది కాదురా, నేను చదివారా? బాబు ఏం చదువుతావు? ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. తెలుస్తుంటది. సో అట్లా తెలుస్తుంది. అదే జరిగింది. ఫస్ట్ క్లాసులో పాస్ అవుదామని పట్టు పట్టినే పాఠాలు చదివితే పరీక్ష నాడే పట్టుకున్నదే బడికెట్లానే వెళ్ళేదే. అమ్మా నొప్పులే అమ్మా నొప్పులే. అరే మాయా రిజల్ట్స్ వచ్చారా? నాది ఎక్కడ పాస్ అయిపోయింది. మేము మీది ఫెయిల్ రా. అఖిల్ గడ్ కూడా ఫెయిల్ మాయా. రిజల్ట్ ఏమైంది? కొట్టు మరి. అదే మళ్ళీ ఏమైంది? విజయ్ గడ్ ఏమైంది? పర్సంటేజ్ ఎలా వస్తుంది? మంచి చిన్న సింటమ్స్ స్టార్ట్ అయినాయి విజయ్ గడికి.
ఊరికే అలా రే మీరు ఎంజాయ్ చేయండి. ఓకే ఎంజాయ్ మామ చెప్పురా లవ్ లైఫ్లో హ్యాపీగా ఆఫ్ కోర్స్ ఐఎమ్ హ్యాపీ రా మన బ్యాచ్లో ఇంకెవరైనా అందరూ హ్యాపీగా ఉన్నారు వేరే కాటి I'm happy with my life. I'm happy with my love. విజయ్ ఏమైంది రిజల్ట్ పర్లేదురా పాస్ అయ్యాను. మధ్యలో ఉన్నావు సిమ్ రిజల్ట్ కూడా బాగా తగ్గింది సరిగ్గా ఏదో అలా అయిపోయిందిరా. బ్రేకప్ అయింది చదివింది బాగు రే తప్పుగా మాట్లాడుతున్నా. పత్తితే కాదులేరా అబ్బా నువ్వు కొడతావరా అక్కడ కూడా కొడుతున్నారు అంటే ఏమైందిరా మామూలు కొట్టావు ముందు ఆడే కొట్టాడు అడుగు వాడు నా లవర్ గురించి తప్పుగా మాట్లాడాడు ఒప్పుకుంటాడా ఇష్టరా పోరా పోరా రే ఒక్కడిని అయిపోయింది కాబట్టి రా తర్వాత చెప్తాను మీ అందరి సంగతి కొట్టాడా ముందు మీ వాడు మొదలు పెట్టాడు అయితే కొట్టేస్తావా నువ్వు? అసలు ఏం జరిగింది నీకు తెలుసా? జరిగితే కొట్టేస్తావా నువ్వు? ఒక అమ్మాయి గురించి కొట్టుకోవడం ఏంట్రా? అన్న అమ్మాయి గురించి వచ్చాడు నువ్వు వాయిస్ తగ్గించు గొడవ కొట్టుకునేంత వరకు వెళ్ళిందంటే అసలు ఏం జరిగింది నీకు తెలుసా అని అడుగుతున్నా. అయితే కొట్టేస్తావా బయట నుంచి వచ్చి అయ్యా, డబ్బు పోయి. కొట్టండి. అన్న ముందు కొట్టుకోవద్దు నీ ఓటు పెట్టరా తప్పు కదా అయితే కొట్టుకుందాం అంటే ఓకే. నువ్వు వెళ్ళు అన్న నువ్వు వెళ్ళు ఎంత పని ఏందో ఎందుకు మనకి అమ్మాయి వద్దంటే విన్నావు? రే ఒక అమ్మాయి కోసం కొట్టుకోవడం వరకు వెళ్ళావంటే ఎంత దిగజారిపోయి నువ్వు అర్థం చేసుకో. ఏ స్టేజ్లో ఉన్నారో నువ్వు అసలు? ఆ అమ్మాయి కోసం ఎలా తయారైంటారు బాబు, నాకు అర్థం కాకుండా అడుగుతున్నాను. అక్కడ కొట్టుంటే చూసా ఎంతమంది అంతమైంది నీ వల్ల నువ్వు లవ్ చేస్తే మాకు తెలియదు కానీ ఎప్పుడైనా చెప్పి అడిగామా నీ వల్ల అంతా వచ్చింది తగు అంటారు నీకోసం మేము వచ్చాను అదే ఫ్రెండ్స్ అంటే నువ్వు మాకు వాల్యూ ఇవ్వట్లేదు అవన్నీ కాదురా, ఇక్కడ వరకు జరిగింది చాలు. ఇంతటితో అమ్మాయి వదిలే. ఎవడో గొడవకు రావడం ఏంట్రా ఇదంతా? చా నాకు చాలా చిరాకు ఉందిరా. నీకోసం ఎంత సరదా తెలుసా రే నీకంటూ ఓ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది, దాన్ని కాపాడుకో. ఒక అమ్మాయి కోసం మాత్రం దాన్ని వదులుకోకరా. అలాగయ్యావరా? ఎందుకు అమ్మ నాన్న నన్ను క్షమించండి. నాకన్నా ఎక్కువగా ప్రేమించడం వల్ల అనుకుంటా ఆ అమ్మాయి లేని జీవితాన్ని ఊహించుకోలేకపోతాను. అందుకే నిర్ణయం తీసుకున్నాను. యాక్షన్ రండ్రా. చూడదమ్మా నీ గురించి ఈ మధ్య నువ్వు అట్లా యాక్టివ్ కలుపుతున్నా ఎందుకు అమ్మాయిలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తెలుసు కదా, మీ డాడీ ఎంత కష్టపడి చదివిస్తున్నారు తెలుసు కదా అంతని అవన్నీ ఎందుకు కదా మాయ మనకి చూడదమ్మా ఎందుకుదా ముందు అమ్మాయిలు కట్టండి ఫస్ట్ నీ గోల్ చూడదా అండ్ యువర్ గోల్ ఇస్ బ్యూటిఫుల్
దెన్ యువర్ గర్ల్ ఫ్రెండ్ ఇస్ బ్యూటిఫుల్ గా. అర్థం చేసుకోవాలి మాయా. వెంకట్ నీకేదా మాయా అర్థం చేసుకోవాలి లైఫ్ గురించి. నీ గురించి చెప్తున్నామ్మా. హరీష్ మాయా నీకు కూడా నువ్వు లగ్జరీగా బాగుపడిపోయాడు కదా, నువ్వు బయట బతకలేదా మాయా, కొంచెం చేంజ్ చేసుకోదా మాయా. చాలా జరుగుతుంది, నువ్వు తాట్ చేసుకో. ఇదిగా అమ్మాయి కంటే వద్దేదా మాయా, ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో. వాళ్ళు వాడుకుంటున్నారు కదా పర్సనల్ ఏంటా ఇష్టం. అలాగంటే ఎలా మాయా అర్థం చేసుకోదా, నీ గురించి చెప్తున్నాను కదా. అదే మాయా నువ్వేనే చెప్పదా మాయా, మనకి గోల్డ్ సప్లై ఉన్నాయి ఇవి ఉన్నాయి, అవన్నీ షేర్ చేసుకుని మనం ఇంకా పైపోతుండేకి వెళ్ళదా. ఎప్పుడు ఇలాగే అంటారు మాయా. మనీ చూడదా మాయా, ఎందుకు అర్థం చేసుకోదా మాయా. చెప్పిందే నేను విన్నాను. అదే మాయా ఆనంద మనకి సోది మనకి ఎలాగో తెలిసిందే కదా. ఇక్కడ ఎవరు ఓడిపోలేదు, గెలవలేదు. ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ వస్తుంది. దానిని కొంతమంది యూజ్ చేసుకుంటారు, కొంతమందిని యూజ్ చేసుకోలేరు. మీ లైఫ్లో కూడా ఒక టర్నింగ్ పాయింట్ వస్తుంది. యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి, కానీ లూజ్ అవడానికి మాత్రం ఛాన్స్ ఇవ్వకండి.